జిల్లా కొండగట్టు ఆలయ భూముల వివాదంపై ప్రధాన పార్టీలు మౌనం వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొండగట్టుకు పాదయాత్ర చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కొండగట్టుపై సంజయ్ ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొనింది. మరోవైపు ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ వివాదంపై స్పందించకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏడీఎస్ఎల్ఆర్ సర్వే రిపోర్టు బయటికి రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇది మరే అంశం మీద మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, లక్ష్మి, మొత్తంగా కొండగట్టులో భూముల వివాదం పైన సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఒక ఆసక్తికర పరిణామాలు మాత్రం కొండగట్టు ఆలయ భూముల వివాదంపై కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ అటవీ శాఖ షోకాజ్ నోటీస్ ఇవ్వడం, దేవాదాయ శాఖ రిప్లై ఇవ్వడం పైన పలు సంఘాల నుంచి కూడా ఆందోళనల నేపథ్యంలో ఏడీఎస్ఎల్ఆర్ సర్వే కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే జరిగి 24 గంటలైనా నివేదికకు సంబంధించినటువంటి ఎలాంటి అంశాన్ని కలెక్టర్ బయట పెట్టకపోవడం కావచ్చు, అదేవిధంగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఒక ఉత్కంఠ కొనసాగింది. 99 టీవీలో ప్రత్యక్షంగా ప్రతి అంశాన్ని కొండగట్టు ఉన్నటువంటి షోకాజ్ నోటీస్ కావచ్చు, ఆలయ భూముల వివాదాన్ని స్పష్టంగా ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. అయితే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే తర్వాత మంత్రులు కావచ్చు, ఎలాంటి ప్రకటనలు ఇప్పటి వరకు అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, అదేవిధంగా పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం కొనసాగుతుంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించినప్పటికీ కాంగ్రెస్ ఇదే బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ఇది కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి ఎలాంటి ప్రకటన విడుదలవుతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ కొనసాగింది. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఇప్పటి వరకు బండి సంజయ్ మౌనంగానే ఉన్నారు. అయితే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. కొండగట్టుకు పాదయాత్ర నేపథ్యంలో ఎలాంటి ప్రకటన విడుదల చేస్తారు, ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకునే సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో కొండగట్టుకు వెళ్ళడం ఆయనకు సెంటిమెంట్ గా ఉంది. గతంలో కూడా కరీంనగర్ పార్లమెంటేరియన్ గా గెలిచిన తర్వాత ఆయన తొలిసారిగా పార్లమెంట్ గా ఎంపికైన తర్వాత ఆయన పాదయాత్ర చేశారు. మరోసారి కేంద్ర మంత్రి హోదాలో సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన కొండగట్టుకు పాదయాత్ర చేయనున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే పాదయాత్రలో ప్రకటన చేసే విధంగా తన ప్లాన్ చేసుకున్నారేమో అనేటువంటిది ఒక విషయం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంటే కొండగట్టులో జరుగుతున్న ఆలయ భూముల వివాదంపై బండి సంజయ్ ప్రకటన కీలకంగా మారింది. ఎట్లాంటి టర్న్ తీసుకోబోతుంది, ఈ నివేదిక పైన ఇలాంటి ఒక ఉత్కంఠ మాత్రం కొండగట్టులో కొనసాగుతుందని చెప్పొచ్చు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ రిషికేష్.